ఒకప్పుడు ఆయన కూర్చుని ఉండగా నారాయణ స్వామి అని చెప్పి చాలా భూమి కలిగినటువంటి రైతు ఆయన గబగబా వచ్చాడు. వచ్చి నేను తిరువడైమరుదూర్ అంటే ఆ మధ్యార్జున లింగం, మహాలింగం అంటారు దాన్ని, అక్కడి నుంచి వచ్చాను, అక్కడ రుద్ర హోమం చేసి రుద్రపారాయణ మహన్యాసంతో చేయించాను, నీకు ప్రసాదం తీసుకొచ్చానని ఇచ్చాడు. ఆయన తీసుకోకుండా అలా ఉంచాను. ఏదో చాలా ఆయన్ని పదే అడిగాడు, తీసుకోండి ఆయన ఇష్టపడలేదు. నాకు వద్దు కానీ అలా ఉంచు, తర్వాత చూద్దాం దాని సంగతి, కానీ నువ్వు దేనికి చేసావని అడిగాడు. అడిగితే నా పొలాలు పంటట్లేదు, 3 ఏళ్ల నుంచి వర్షాలు లేవు, అక్కడ అభిషేకం చేసి పారాయణ చేస్తే వర్షాలు పడతాయని ఎవరో చెప్పారు, అందుకని చెప్పి అక్కడ చేయించాను అన్నాడు. అయితే నువ్వు చేసింది నీ ఆత్మోద్ధరణ కొరకు కాదు, లోక కళ్యాణం కొరకు కూడా కాదు. నువ్వు చేసింది కేవలం నీ భౌతికమైన ఐశ్వర్యం పెంచుకోవడానికి చేశావు, అంతేనా? అంతేను అన్నాడు. ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి ఎవరెవరిని పిలిచావు పారాయణకి అని అడిగాడు. ఆయన ఏవో పేర్లు చెప్పాడు, వీళ్ళందరినీ పిలిచాను అన్నాడు. ఆయన మళ్ళీ ఒక క్షణం కళ్ళు మూసుకొని, నిన్న జరిగిందంటే అప్పుడు మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ నిన్న జరిగిన వృత్తాంతం ఇవాళ అతను వెళ్ళాడు ప్రసాదం పడి. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఆయన అన్నారు, తెప్పెరుమానుల్లూరు నుంచి వచ్చేటటువంటి వెంకటేశ గణపతి అన్న వేద పండితుడిని కూడా పిలిచావా అన్నాడు. పిలిచాను అన్నాడు. ఆయన బాగా వయోవృద్ధులు, నీకు తెలుసా? తెలుసు అన్నాడు. మళ్ళీ కొంచెం సేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు పారాయణ చేయమని అందరినీ అడిగావు, కానీ ఆయన వయోవృద్ధులు అయిపోయారు, గబగబా పైకి చదవలేకపోతున్నారు. చదవలేక ఆయన లోపల పారాయణ చేస్తున్నారు, పైకి చదవకుండా. నువ్వు ఆయన్ని చాలా మాటలు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆయన్ని మందలించావు. దేనికి వచ్చారు? సంభావం తీసుకోవడానికి వచ్చారు, కానీ పారాయణ చేయరా, నోరు మెలపరే అని ఆయన్ని నువ్వు చిన్నగుచ్చావా లేదా అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎలా తెలుస్తోంది స్వామికి అని. అతను చాలా చిన్నగుచ్చుకొని, అవును అలా అన్నాను, నిజమేను, మరి ఆయన నోరు తెరవలేదు, ఆయన అలాగే నోరు పూసి కూర్చున్నారు, మీరు చెప్పింది నిజమే, నాకు అందుకని కోపం వచ్చి నింద చేశాను అన్నాడు. సరే, ఆయన మహానుభావుడు, పుట్టి బుద్ధిరిగి ఉపనయనమై వేదం నేర్చుకున్న తర్వాత ఆయన కొన్ని వేల పర్యాయాలు రుద్రం పారాయణ చేశాడు. మహాలింగం అంటే శివుడేని నమ్మి బతికే మహాభక్తుడు. అటువంటి ఆయన విషయంలో నువ్వు ఎంత కపటంగా ప్రవర్తించావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని నువ్వు అందరికీ సంభావన ఇచ్చేటప్పుడు 10 రూపాయలు చొప్పునిచ్చి ఆయనకి మాత్రం ఎంత ఇచ్చేవారు అడిగాడు. 7 రూపాయలే ఇచ్చాను. అయినా ఆయన ఏమీ అనకుండా ఆశీర్వదించి కొంగున 7 రూపాయలు కట్టుకున్నాడా లేదా? కట్టుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత నువ్వు వాళ్ళందరికీ భోజనాలు పెట్టినప్పుడు ఈ పాయసం, తీపి పదార్థం వండి అందరికీ పెడుతుంటే ఆయనకి పాయసం ఇష్టం. నిన్ను ఎన్నో మాటలు పిలిచి పాయసం వేయండి అని అడిగాడు. నువ్వు పారాయణ సరిగా చేయలేదన్న కోపం మనసులో పెట్టుకుని ఆయనకు వడ్డించలేదు. ఆయన ఉత్తరాపోసన బట్టి లేచిపోయారు. నువ్వు ఆయన అవమానించావా లేదా? అవమానించాను, నిజమే, నాకు తప్పైపోయింది, నన్ను క్షమించండి. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది అని. ఆయన సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మహాలింగం దగ్గరికి వెళ్ళాడు మధ్యార్జున క్షేత్రంలో. శివ, నేను ఉపనయనమై వేదం నేర్చుకున్నప్పటి నుంచి మహన్యాసం కొన్ని వేల మాటలు పారాయణ చేశాను. ఇప్పుడు 81 ఏళ్ళు వచ్చేసాయి శరీరానికి, నాకు సహకరించట్లేదు శరీరం, పూర్వం ఉన్నంత ధాటిగా నేను పైకి చెప్పలేకపోతున్నాను. నోట్లో పారాయణ చేశాను, కానీ నన్ను చాలా అవమానించాడు, సంభావన తక్కువ ఇచ్చాడని నాకు బెంగలేదు. కానీ జిహ్వచాపల్యంతో 81 ఏళ్ళు వచ్చినా మధుర పదార్థం కోసం వెంపర్లాడి దేహి అని అనేక మార్లు అడిగాను, నాకు పెట్టలేదు. శివ, ఇక ఈ శరీరంతో ఉన్నంత కాలం పాయసం తినను, నన్ను మన్నించండి అని చెప్పి నేల మీద పడి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఏడుస్తూ, శివుడంటే ఆయనకి ఏదో లింగం కాదు, శివుడే చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అంత బాధపడ్డాడు, నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను ఎంత అపచారం చేశానో, నన్ను మన్నించండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. నేను తీసుకోండి, నాకు ప్రసాదం ఇవ్వాలి అని అనుకుంటే పరమేశ్వరుడు పంపిస్తాడు. ఈలోగా పెద్ద హడావిడి అవుతోంది. ఏమిటంటే తిరువడైమరుదూరు నుంచి మధ్యార్జునం నుంచి ప్రధాన అర్చకుడు ప్రసాదం పట్టుకుని స్వామివారికి ఇచ్చాడు. నిన్న అక్కడ పెద్ద రుద్రహోమం అవి జరిగాయి, ఇంకో ఈ పెద్ద మనిషి చేయించుకున్నాడు అన్నాడు.
అని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకున్నారు స్వామివారు. ఇతను ఇచ్చిన ప్రసాదం ఆయన తీసుకోవాలి. ఖిన్నుడైపోయి నించున్నాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని అడిగాడు. నీ ప్రాప్ అన్నాడు. మరి ఎలా అన్నాడు. నీ అదృష్టం, వెళ్ళు, ఆయన ఉండే ఊరు తెప్పెరుమానల్లూరు వెళ్ళు, ఆయన దర్శనం అయితే మళ్ళీ ఒకవేళ నిన్ను ఆ వెంకటేశ గణపతి గారే అనుగ్రహిస్తే నీ తప్పు ఆయన మన్నిస్తే మన్నిస్తారు. ఆయన కానీ నీ తప్పు మన్నించలేదా, నీ ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుందని. ఇది ఇవాళ నేను ఇంత బాధపడిన ఒక సద్బ్రాహ్మణుడి యొక్క విషయం చదివాను కాబట్టి భిక్ష కూడా తీసుకోను. నాకు భిక్ష పెట్టద్దని ఉపవాసం ఉండి వెళ్ళిపోయాడు కుటీరంలో. ఇతను 2-3 గంటలు బయట నించున్నాడు. ఆయన ముఖాన్ని చూడలేదు, మాట్లాడలేదు. 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారు కృప చేయని తెలిసిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు గబగబా వెళ్ళి తిరువడైమరుదూరు వెళ్ళి మళ్ళీ మహాలింగ దర్శనం చేసుకుని స్నానం చేసుకుని తిన్నగా ఈ ఊరు వెళ్ళిపోయాడు. ఈ ఊరు వెళ్ళి ఆ తెప్పెరుమానల్లూరులో ఒక వీధిలో వెళుతూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఏమంటే ఇక్కడ వెంకటేశ గణపతి ఆయన ఎక్కడ ఉంటారని. మీరు సంతాపం ప్రకటించడానికి వచ్చారా? అదిగో చిన్నపరి ఇల్లే, ఇవాళ తెల్లవారుజామునే నేను నిన్న రాత్రి ఏదో బెంగ పెట్టుకుని ఏడిచి తెల్లవారుజాము చనిపోయారు, అదిగో భౌతికాయం బయట ఉంది, వెళ్ళండి అన్నారు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పాడు. కానీ ఎవరు క్షమించాలో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత ఇంత ఐశ్వర్యము పతనమైపోయాడు. ఆ నారాయణ స్వామి అన్న అతను దక్షిణ దేశంలో బతకలేక, ఇంకా ముఖం చూపించలేక ఉత్తర దేశం వెళ్ళిపోయి దేవాలయాల్లో ఉండే వంటశాలల్లో వంటలు చేసుకుని కాశీపట్టణంలో ఆఖరణ మరణించాడు. అదృష్టం. మహాస్వామి వారు సర్వజ్ఞత్వం, ఏది జరుగుతోందో, ఏం చేస్తున్నారో, ఎవరు ఎంత నిబద్ధతతో ఎంత భక్తితో నిలబడుతున్నారో, ఎవరు అహంకారాలకి లోనవుతున్నారో, ఎవరు అతిశయంతో ప్రవర్తిస్తున్నారో తెలుసుకోలేని అమాయకులు కాదు. ఆయనకు